లక్నో సూపర్ జైంట్స్ కు మరొక ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. మయాంక్ గ్రేడ్ 1 టియర్ ఇంజురీతో బాధపడుతున్నాడని కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. అరంగేట్ర మ్యాచ్లోనే 155 కిలోమీటర్ల వేగం వైవిధ్యంతో బంతులు సంధిస్తూ మయాంక్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్లో ఆడింది 4 మ్యాచ్లే అయినప్పటికీ భవిష్యత్తు స్టార్ గా మంచి గుర్తింపు పొందాడు. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచెస్ లో మయాంక్ యాదవ్ 3 వికెట్ల చొప్పున పడగొట్టి సత్తా చాటాడు. కానీ ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అతను గాయపడ్డాడు. ఒకే ఒక ఓవర్ బౌలింగ్ వేసి మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత దాదాపు 3 వారాల పాటు ఆటకు దూరమయ్యాడు. తిరిగి కోలుకుని ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో పునరాగమనం చేశాడు. కానీ మయాంక్ మరొకసారి గాయపడ్డాడు. అయితే ఈ గాయం నయం కావడానికి టైం పడుతుంది. ప్రస్తుతానికి లీగ్ స్టేజ్ మ్యాచ్లకు అందుబాటులో ఉండడు. ఒకవేళ లక్నో ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తే అప్పుడు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. నాకౌట్ మ్యాచ్లకు అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తామని లాంగర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే మయాంక్ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ కాంట్రాక్ట్ పొందితే గనక అతను ఎన్సీఏలో మెరుగైన చికిత్స తీసుకోవచ్చు. ఉమ్రాన్ మాలిక్, విద్వత్ కావేరప్ప, వైశక్ విజయ్ కుమార్, యష్ దయాల్, ఆకాష్ దీప్ వంటి పేసర్లకు బీసీసీఐ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా సాగుతున్న ఈ టైంలో మయాంక్ దూరం అవ్వడం లక్నోకు తీవ్ర ఎదురుదెబ్బే. పరుగులను కట్టడి చేయడంతో పాటు వికెట్లను పడగొట్టే మయాంక్ జట్టుకు దూరం అవడంతో అది జట్టుకు ప్రతికూల అంశమే. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన లక్నో సూపర్ జైంట్స్ 6 నెగ్గి 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతోంది.